వెన్ టైం కమ్స్ ఎవ్రీథింగ్ విల్ బి కమింగ్ టు ద ప్రాపర్ వే అనేటువంటి దాన్ని మేము నమ్ముతాం. సో అది అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్. ఇప్పుడు ఆవిడ ఒక జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కన్నా ఆవిడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి రాష్ట్ర అధ్యక్షురాలుగానే చూసే పరిస్థితి ఉన్నది. సో అది వారి ఇష్టం. బట్ ఉన్న వాస్తవాన్ని చెప్పడం మా బాధ్యత. తర్వాత ఇందాక నుండి సింపతి వర్కౌట్ అవుతుంది అన్నారు సోదరు కిరణ్ గారు. కిరణ్ గారు సింపతి కాదు, సిన్సియారిటీ వర్క్ అవుతుంది. తర్వాత అలాగే మాట్లాడుతూ సానుభూతి అన్నారు. సానుభూతి కాదు మిత్రమా, మా సమర్థతని ప్రజలు గుర్తిస్తారు. అదే విధంగా వాపోతున్నారు అన్నారు. వాపోవడం కాదు, వాస్తవాలు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి. ఇకపోతే మీరు సోదరిమణి మన తెలుగుదేశం ప్రతినిధి వారు మాట్లాడుతూ ఏదో విశాఖపట్నం గురించి, పాడేరు గురించి మాట్లాడారు. నా సొంత విశాఖపట్నం లోకల్. నేను ఇక్కడే, మా తండ్రి ఇక్కడే, మా తాత ఇక్కడే. మీరు అన్నారే పాడేరులో ఏదో జరిగిపోతుంది సినిమాలని. రండి, మీరు, నేను, రాజేష్ గారు 60 కెమెరాలు పట్టుకుని వెళ్దాం. పాడేరు ప్రాంతంలో వేసిన రోడ్లు చూడండి, పాడేరు ప్రాంతంలో నిర్మాణం అవుతున్నటువంటి మెడికల్ కాలేజీని చూడండి, పాడేరు ప్రాంతంలో కానీ అక్కడ చింతపల్లి లేదా లంబసింగి అక్కడ ఉన్నటువంటి టూరిజం మేము ఏ విధంగా డెవలప్ చేసామో చూడండి. ఇది కాకుండా గతంలో గిరిజన ప్రాంతంలో ఆకలి కేకలతో ఎలా డబ్బులు సంపాదించుకోవాలో తెలియక అమాయక కూలీలు పెట్టి గంజాయి యొక్క సాగు గతంలో అయ్యన్న పాత్ర కొడుకు చేస్తున్నటువంటి పరిస్థితిలో దాన్ని మొత్తం ఎరాడికేట్ చేసి 1500 కోట్ల రూపాయల విలువైనటువంటి గంజాయి పంటని ఒకే దెబ్బతో తగలబెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరు కావాలంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ కానీ, NDPS నేషనల్ రికార్డ్స్ కానీ తీయండి. ఆంధ్రప్రదేశ్ స్టూడ్ #1 ఇన్ ఎరాడికేటింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. ఇది RTI పెట్టి తీసిన ఎవరికైనా తెలుస్తుంది. విల్సన్ గారు ఇప్పుడు నేను చెప్తే లేదు అదేం లేదు అనొచ్చు, కానీ మీరు వచ్చి మీ కళతో మీరు చూస్తే తెలుస్తుంది తప్పితే ఊరికే మనం టీవీలో కూర్చుని విశాఖపట్నం డ్రగ్స్ క్యాపిటల్ దయచేసి తప్పు సార్. మా విశాఖపట్నం మీద ఎందుకంటే విషయం చెప్పే ప్రయత్నం చేస్తారు? విశాఖపట్నం డ్రగ్స్ వచ్చినాయి, ఎలాగొచ్చినాయి? పోర్ట్ ఉన్నది కాబట్టి కలకత్తాకు కానీ, ముంబైకి కానీ, చెన్నైకి కానీ, గుజరాత్కి కానీ వీటిలన్నింటిలో పోర్టులు ఉండబట్టే డ్రగ్స్ రవాణా అనేటువంటిది సముద్ర మార్గంగా జరుగుతుంది. తర్వాత ఈ పోర్ట్ అనేటువంటిది ఎవరి కంట్రోల్లో ఉంటుంది? కంప్లీట్ ఇట్ ఈస్ అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్. దేర్ ఈస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ పోలీస్. ఇస్ ఇస్ నాట్ ద కామన్ పాయింట్? కొంచెం కామన్ సెన్స్ తో మనం ఆలోచించాలి కదా. విశాఖపట్నం డ్రగ్ క్యాపిటల్ ఏంటండి? మీ ఊరు డ్రగ్ క్యాపిటల్ అంటే మీరు ఊరుకుంటారా? అమరావతిని డ్రగ్స్ క్యాపిటల్ చేసాడు చంద్రబాబు నాయుడు అంటే ఎంత బాధపడతారు వాళ్ళంతా? ఎందుకు సార్ ఓ ప్రాంతం మీద విషయం చెప్తున్నారు? ఇంకొకటి, ఇప్పుడు డ్రగ్స్ అయినా, గంజాయి అయినా, క్రైమ్ కేసెస్ అయినా గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడు కేసులు పెట్టలేదు కాబట్టి క్రైమ్ రేట్ పెరగలేదు. మేము కేసులు పెట్టాం, కట్టడి చేసాం, దానివల్ల ఎరాడికేట్ చేసినప్పుడు కేసుల సంఖ్య పెరుగుతుంది. అంటే పట్టుకోకూడదా కేసుల సంఖ్య పెరగకూడదంటే? ఇకపోతే కంపెనీల గురించి నేను చెప్పి ముగిస్తాను, ఎందుకంటే వాళ్ళు కూడా మాట్లాడాలి కాబట్టి. కంపెనీల గురించి మాట్లాడుతూ ఏం వచ్చినాయి అని అన్నారు. కిరణ్ గారి కోసం చెప్తున్నాను, ఎందుకంటే ఆయన కూడా మంచి వక్త కాబట్టి. గ్రీన్ కో కర్నూల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ బలభద్రపురం, యోకోహోమా టైర్స్, క్యాడ్బరీ శ్రీ సిటీ, TCL కొప్పర్తి టీవీ స్క్రీన్స్ కి సంబంధించి, సన్నీ ఒపోటెక్స్ లెన్స్ కొప్పర్తిలోనే, రాన్స్టాండ్ IT కన్సల్టెన్సీ కంపెనీ వైజాగ్, ఇన్ఫోసిస్ వైజాగ్, బల్క్ డ్రగ్ పార్క్ నెక్కపల్లి, హీరో మోటార్స్ నాయుడుపేట, రామ్కో సిమెంట్స్ అనకాపల్లి కర్నూల్, చెట్నాడ్ సిమెంట్స్ అనకాపల్లి, బ్లూ స్టార్ AC శ్రీ సిటీ, పానాసోనిక్ శ్రీ సిటీ, టెక్ బుల్స్ ఒంగోల్, NTPC గ్రీన్ హైడ్రోజన్ ఆఫ్ బచ్చుతాపురం. ఇవన్నీ కూడా ప్రైవేట్ కంపెనీ లిస్టు. ఇకపోతే అభివృద్ధి ఏం చేశారు? గ్రామాల్లో ఏముందన్నారు కదా, సచివాలయాలు ఇప్పుడు నిర్మాణాలు. ఎవరో ఒక ఆయన ఐరన్ పనికి వెళ్తేనట అక్కడ పని లేదని ఇబ్బంది పడ్డారని తెలుగుదేశం సోదరిమని చెప్పారు. వాళ్ళ కోసం చెప్తున్నాను. అభివృద్ధి నిర్మాణాలంటే మీ తాలూకా వ్యాపారవేత్తలు, ప్రైవేట్ కంపెనీలే కాదమ్మా, గవర్నమెంట్ లో కూడా అభివృద్ధి ఉంటాయి. సచివాలయాలు, RBK కేంద్రాలు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, మెడికల్ కాలేజీలు, నాడు నేడు స్కూళ్ళు, నాడు నేడు హాస్పిటల్స్, ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి పనులే. కాకపోతే మీ కంటికి మీ ప్రాంతంలో లేదంటే మీ వ్యాపారస్తులు అభివృద్ధి చెందితే మీరు అభివృద్ధి చెందినట్లు లెక్కేసుకుంటారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేద ప్రజలు, నిమ్న వర్గాల వారిని అభ్యున్నతిని అభివృద్ధిగా చూసే ప్రభుత్వం మాది. కాబట్టి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్లారు. రాజీవ్ గాంధీ గారు ఇప్పుడు చెప్పండి సార్. నిన్న ముఖ్యమంత్రి గారు అన్నట్లు కూడా ఇప్పుడు ఈ 3 పార్టీలు కావచ్చు, పరోక్షంగా ఇటు కాంగ్రెస్ పార్టీ, దట్టు ఇప్పుడు 2 చెల్లెళ్ళు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పైన ఈ రకమైన వ్యతిరేకత ఉన్న విషయం ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు కదా. ఇది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుందా రాబోయే రోజు? రేపు ఎన్నికలకి ఇవన్నీ మైనస్ కదా. సరే వీళ్ళంతే ప్రతిపక్షంలో ఉన్నారు, వీళ్ళంతా రాజకీయ పార్టీలు, వీళ్ళు విమర్శలు చేస్తుంటే ప్రజలు సరే అనుకోవచ్చు. కానీ ఇక్కడ సొంతం చెల్లెలు కదా, ఒకరేమో షర్మిల ఉన్నారు, మరొకరేమో సునీతారెడ్డి ఉంది. వీళ్ళంతా చెప్తే ఇది కూడా ప్రజలు నమ్మే పరిస్థితి కదా. ఇప్పుడు చూసాం మనం సునీతారెడ్డి కామెంట్స్ కొన్ని చూసాం, చూసాం, జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఎలా ఉంటుంది ఏందనేది కూడా వివరించారు కదా. నెక్స్ట్ మీకు ఇచ్చేస్తారు. రాజేష్ గారు, ఇప్పుడు మీరు అనుభవమైనటువంటి జర్నలిస్ట్, ఇప్పుడు విల్సన్ గారు కానీ అందరూ కొంతమంది సీనియర్ పొలిటీషియన్స్ కూడా ఉన్నారు ప్యానల్లో.
ఉదాహరణకి కుటుంబ సభ్యులు ఏదో అన్నా చెల్లెళ్ళు వీళ్ళు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు, దీన్ని ప్రజలు ఎలాగా ఆలోచిస్తారనేటువంటి మీ ప్రశ్న. ఈ భారతదేశంలో 120 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారు ఓ పక్క ఉంటే, మేనకా గాంధీ గారు బీజేపీలో ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరు తోడు కోడలు అక్క చెల్లెలు కాదా? ఓ పక్క ఉన్నటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉంటే, వరుణ్ గాంధీ బీజేపీలో ఉన్నారు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు కాదా? భారతదేశ ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు బీజేపీలో అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ గా ఉంటే, పరకాల ప్రభాకర్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి ప్రభుత్వంలో కీలక పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదా? ఈ రకంగా చూసుకుంటే భారతదేశ రాజకీయ చరిత్రలో తండ్రో పార్టీలో, కొడుకో పార్టీలో, తల్లో పార్టీలో, కొడుకో పార్టీలో, కోళ్ళో పార్టీలో, అత్తగారో పార్టీలో ఉన్నటువంటి రాజకీయ చరిత్ర ఈ భారతదేశ ప్రజాస్వామ్యానికి అలవాటైంది. ఇదే పెద్ద గొప్ప విషయం, ఎంత విషయం అంతకంటే కాదు. కాబట్టి ఇలాంటి విద్యాసాగర్, ఇంకొకసారి ఆయన రాజేశ్వరరావు గారు కూడా వేరే పార్టీలో ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ ఏదైనా కానివ్వండి సార్, సిద్ధాంతాల కోసం వెళ్ళారు వాళ్ళు. అన్న ఒక్క మాట నన్ను చెప్పండి, నేను పూర్తి అయిపోయింది. నాది